నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్, నేను కవిత. అప్డేట్స్ చూద్దాం. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడి నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రమేష్ ఇంటి వద్ద ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. తమకు భద్రత కల్పించాలని జోగి రమేష్ కుమారుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం జోగి రమేష్ ఇంటి వద్ద భద్రతను కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దాడులు జరిగితే పోలీసులదే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటనలో ఇబ్రహీంపట్నం పోలీసులు హై డ్రామాకు తెరలేపారు. దాడికి పాల్పడిన వారిపై డమ్మీ కేసులు నమోదు చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని ఇబ్రహీంపట్నం పోలీసులు వదిలేశారు. 11 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేశారు. టీడీపీ నేతలు ఫతవుల్లా, మాధవ్, ఆశా సహా పలువురిని అరెస్ట్ చేసి వదిలిపెట్టారు. జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన టీడీపీ గుండాలంతా విజయవాడ నుంచి వచ్చినట్లు గుర్తించారు. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఆధారాలు సేకరించారు. పెట్రోల్ బాంబు దాడికి సంబంధించిన శాంపిల్స్ ను పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సేకరించాయి. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేసే భీభత్సం సృష్టించారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఈ లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది అధ్యక్ష. కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ ఎంతవరకు ఫెయిల్ అయింది అధ్యక్ష, 30వ తారీఖున, జనవరి 30వ తారీఖున మాజీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఒక ఆయన్ని, అదేవిధంగా అది చెప్తాను, అదేవిధంగా అధ్యక్ష మరో మంత్రి గారిని జోగి రమేష్ గారిని 1వ తారీఖు నిన్నటి రోజున మరి ఇంటికి వెళ్ళి ధర్నా చేయడమే కాకుండా ఇల్లు తగలబెట్టారు, వాళ్ళు కారులు తగలబెట్టారు. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది అధ్యక్ష. కూటమి సర్కార్ దుర్మార్గానికి పాల్పడుతోందని మండిపడ్డారు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. అంబటి రాంబాబు జోగి రమేష్ ఇంటిపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి దాడులు ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏది చెబితే పోలీసులు అది చేస్తున్నారని మండిపడ్డారు. మా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీదకి అయితే పెట్రోల్ బాంబులు ఇస్తారు. పెట్రోల్ బాంబులు వచ్చి ఇంటిపైకి ఇసిరి ఇల్లు కాలిపోవడానికి కారణభూతులయ్యారు. ఇది ఎక్కడైనా చూసామండి మనం. అధికారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు పోలీసులు వచ్చి ఒత్తాస పలికారు. జరగకుండా సంగతి జరిగితే ఎవరు బాధ్యులు? ఏం చేస్తున్నారు ఈ డీజీపీ? ఇదేనా మీకు శాంతి భద్రతలకు వచ్చి మీకు ఇచ్చింది? మీరు చేస్తుంది రాష్ట్రంలో డీజీపీ తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర ఉడుకు పని చేయట్లేదు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ పార్టీ నేతలు పరామర్శించారు. టీడీపీ గూండాలు వారి ఇంటిపై చేసిన దాడిని వివరించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పార్టీ అండగా ఉంటుందని జోగి రమేష్ కుటుంబ సభ్యులకు సజ్జల ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు ఆయన. గంజాయి బ్యాచ్లను తెచ్చేసాం, లేదా బ్లేడ్ బ్యాచ్లను తెచ్చేసాం, టెర్రరైజ్ చేసి అటాక్ చేసి టెర్రరైజ్ చేయాలనుకునే దాన్ని ఇది చేయము. చట్టబద్ధంగానే అన్నీ జరుగుతాయి. మీ మీద అన్ని రకాల కేసులు పెట్టి ఏ రకంగా ఇది చేయాలనేది మాకు తెలుసు. ఒకవేళ మాకు తెలియని ఉంటే మీరు నేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దీనికి తగిన మీకు వాటి యొక్క రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మరోసారి చెప్తున్నాము. ఎవ్వరము ఎక్కడా బెదరట్లేదు, కేడర్ బెదరట్లేదు, నాయకుడు పోయట్లేదు. కృతనిశ్చయంతో ఉన్నాం. ప్రజల పక్షాన పార్టీ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రజల అంశాలను పైకి తీసుకురావాలని బయటకే తెస్తాం. ఈయన ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా వీటి పక్క ఫైట్ చేస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయం మరోసారి అందరికీ చెప్తాం. తమ ఇంటిపై టీడీపీ గూండాలు పక్కా ప్లాన్ ప్రకారమే కర్రలు, రాడ్లతో దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక.
మహిళలపై దాడులను హోంమంత్రి అనిత సమర్థిస్తారని నిలదీశారు. మహిళల క్షేమం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. టీడీపీ గూండాలను కంట్రోల్ చేస్తున్నట్టు పోలీసులు యాక్టింగ్ చేశారని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు పురంధేశ్వరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు. నేను చూశాను ఆ వీడియో. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా? దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి. దీన్ని కూడా ఆవిడ ఖండించాలి కదా. కూటమి కుట్రలతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆయన అల్లుడు ఉపేష్, వైఎస్ఆర్సీపీ నేతలు అనిల్ రెడ్డి, జక్కంపూడి రాజా, టీడీపీ గూండాలు అంబటి రాంబాబు ఆఫీస్ ఇంటిపై దాడి చేసి కార్లు ధ్వంసం చేశారన్నారు. డైవర్షన్ కోసమే హైడ్రామా క్రియేట్ చేశారని మండిపడ్డారు. మీ ఎమ్మెల్యే, మీ లోకల్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారే వాళ్ళని జనాల్ని తీసుకొని ఈ రూపాయి పావుల రౌడీలందరినీ తీసుకొని ఈ రాడ్లు, కర్రలు, కత్తులు తీసుకొని వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అబ్యూజ్ చేసి బూతులు తిట్టి ఇంట్లో ఆడవాళ్లు మాత్రమే ఉండంగా, ఇంట్లో ఆడవాళ్లు 5-6 పసిపిల్లలు ఉండంగా వాళ్ళు వచ్చి బూతులు తిట్టి అద్దాలన్నీ పగలగొట్టి చేసిన దాంట్లో క్లియర్ కట్ గా ఎవిడెన్స్ మా దగ్గర సీసీటీవీ ఎవిడెన్స్లు అన్ని ఉన్నాయి. వాళ్ళు సినిమా చూపిస్తామంటే ఇక్కడ కాదండి. గల్లా మాధవి గారికి కుటుంబం లేదా? ఎల్లకాలం మీరు ఎన్నేళ్లు ఉంటారు? మీరు ఎల్లకాలం మీరే ఉంటారా ఏంటి? దీన్ని సహించే ప్రసక్తే లేదు. లీగల్ గా దీన్ని మేము ఎదుర్కొంటాము. చంద్రబాబు పాలనలో కాపులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కాపులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఇవాళ గూగుల్లో కొడితే ఆంధ్ర రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని దాటి బ్లడ్ బుక్ రాజ్యాంగం దాకా వచ్చేసింది. అంబటి రాంబాబు గారి మీదకి ఎంత దారుణంగా కర్రలు పట్టుకుని ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే కొడటానికి పోలీసుల యొక్క అండదండలతోనే అక్కడ ఎంతమంది ఉన్నారో మాటల్లో మేము చెప్పలేం. మీరు ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా అధికారాన్ని అడ్డుపెట్టుకుని? సీఎం చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ పీఎస్సీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. రాష్ట్రంలో గాడి తప్పిన రాక్షస పాలనతో దహనకాండను చూస్తున్నారన్నారు. మాజీ మంత్రులు అంబటి, విడుదల రజని, జోగి రమేష్ ను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయమని లేఖలో ప్రశ్నించారు ముద్రగడ. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సిబిఐ ఇచ్చిన నివేదికతో గతంలో మీరు చెప్పింది అబద్ధమని తేలిపోయిందన్నారు. దానిని కప్పిపుచ్చుకోవటానికి మీరు పడుతున్న పాటలు అంతా ఇంత కాదన్నారాయన. మీరు చెప్పిన అబద్ధానికి మీ పార్టీ ఎంతో నష్టపోయిందని లేఖలో చంద్రబాబుకు చురకలంటించారు ముద్రగడ. కూటమి పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని ధ్వజమెత్తారు. కాపుల మీద మీరు ఎప్పుడూ రగిలిపోతూనే ఉంటున్నారని లేఖలో చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాపులకు రిజర్వేషన్లు ఇస్తారని హామీ ఇచ్చి మొండి చేయి చూపించాలని గుర్తు చేశారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఖండించారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని విష సంస్కృతిని ప్రోత్సహిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. అలాంటి సంప్రదాయం మళ్లీ వారినే వెంటాడుతుందని హెచ్చరించారు. విమర్శలు, ప్రతి విమర్శలు రాజకీయ నాయకుల్లో సహజం. కానీ భౌతికంగా దాడులు నిర్వహించడం అనేది అభ్యంతరకరమైంది. ఆ తర్వాత ఇంకా కొంతమంది నాయకుల మీద కూడా భౌతిక దాడులు, వీళ్ళ మీద దాడులు కూడా జరిగినాయి అని చెప్పేసి వచ్చింది. అటువంటి సంస్కృతిని ఎవరు ప్రోత్సహించినా, తెలుగుదేశం వారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకునే అటువంటి సంస్కృతిని ప్రోత్సహిస్తే
అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అవి తమనే తాము అవి వెంటాడుతున్న తర్వాత అటువంటి సంస్కృతిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడిని వైఎస్ఆర్సీపీ బీసీ నేతలు ఖండించారు. ఇబ్రహీంపట్నంలోని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఏపీలో ఏడాదిన్నరగా నారావారి రక్త చరిత్ర సాగుతోందన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. నారావారి రక్త చరిత్ర గత సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. కానీ ఈరోజు బలి తెగించి రెడ్ బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ నారావారి రక్త చరిత్రలో ఎంతమంది ప్రాణాలు తీసుకోవాలనుకుంటారనేసి మీ ద్వారా నారా లోకేష్ గారిని మేము అడుగుతున్నాం. నారా లోకేష్ గారు, మీరు ఒక బీసీని చంపాలన్నా, ఒక బీసీని గొంతు నొక్కాలన్నా 1000 బీసీలు గొంతు లేస్తాయనేసి మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాణం ఇచ్చేదానికి, ఈ బీసీల ప్రాణం ఇచ్చేదానికి మేము ఎప్పటికీ సిద్ధంగా ఉంటాం. మేము వెనకలిపోం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము తీసుకోవడానికి రెడీగా ఉంటాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడిని నిరసిస్తూ తిరుపతి బాలాజీ కాలనీలో పూలే విగ్రహం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో బీసీలకు, ఎస్సీలకు రక్షణ కరువైందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్ చేశారు బీసీ నేతలు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో కూటమి అబద్ధపు అభ్యంతరకర పోస్టర్ల ఏర్పాటుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, ఆనం విజయ్ కుమార్ కంప్లైంట్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ శ్రీవారి లడ్డూపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. వచ్చిన తర్వాత 2 ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ స్థాయి సంస్థలైనటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి ఆ ప్రయోగశాలల్లో ఆ నెయ్యిని ఏదైతే వీళ్ళు చెప్పారో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఎనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో దాని మీదట వాళ్ళు ఆ ప్రయోగశాలలకు పంపించి పరీక్షిస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి. వాటిల్లో గొడ్డు కొవ్వు కానీ, జంతు కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ, పంది కొవ్వు కానీ ఏది లేదు అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. కేసీఆర్కు సీట్ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చేసిన తప్పులకు నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజానికి నోటీసులు ఇచ్చినట్టు అంటున్నారని, ఉద్యమకారుణ్ణి అవమానిస్తారా అని గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ఉద్యమకారులను అవమానించారని గుర్తు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి పురస్కారం అందజేసిన రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మరి అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టించి పోలీసులతో ఈడ్చుకపోయేటంత నేరం కోదండరామ్ గారు ఏం చేసిండ్రో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమకారులకు జరిగిన అవమానం మీరు అప్పుడే మర్చిపోయినరా? మీరు చేసిన అవమానం అని నేను వారిని అడుగుతున్నా. నిన్నెవరు తలుపులు బద్దలు కొట్టలేదే, నిన్నెవరు ఈడ్చుకొని రాలేదే. చేసిన తప్పులకు మీకు నోటీస్ ఇచ్చారు, సార్ మీరు రాండి అని. లేదు నా వయసు కొంచెం ఎక్కువ ఉంది, మీరే వచ్చి తీసుకురండి అంటే, సరే సార్ మీరు అధికారిక నివాసం ఉంది కదా మీరు అక్కడ ఉంటూ వస్తామంటే, లేదు 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 నేను ఎక్కడనో ఫామ్ హౌస్లు ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ బాత్రూమ్లు ఉంటే బాత్రూంలోకి వచ్చి రాసుకోండి అంటే, ఇదెక్కడి జాతిపిత విధానము? ఇదెక్కడి ఉద్యమకారుల విధానము? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో పాటు రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైలుకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆశించామని, కానీ ఏమీ ఇవ్వలేదన్నారు. ఇక అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అన్ని పథకాల్లో తెలంగాణకు వాటా ఉంటుందన్నారు. మేము పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. సెమీ కండక్టర్స్ సంబంధించి కనీసం ఈ బడ్జెట్లోనే ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు.
వేర్వేరు రాష్ట్రాలు ప్రకటించారు, కానీ తెలంగాణకు మాత్రం మొండి చేసి చూపించారు. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా నేను చూస్తూ ఉన్నాను. కేవలం రాజకీయ విమర్శలు మాత్రంగానే ఏ సామాన్యుడి మీద అధిక భారం లేదు, పన్నులు పెరగట్లేదు, ఎక్కడ కూడా సామాన్యుడికి నష్టం జరగట్లేదు. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఒకవైపు అయితే, ఇంకోవైపు డెవలప్మెంట్, అభివృద్ధి. ఈరోజు ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లో ఉపాధి కల్పన ఉంటుంది, ఉపాధి పెరుగుతుంది. సో ఈ రకమైనటువంటి ఒక బడ్జెట్ని మీరు అప్రిషియేట్ చేయాల్సిందిగా పోయి దీన్ని రాజకీయం చేసి ఎట్లా? ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెరుగుతుంది, హైదరాబాద్ పెరుగుతుంది, ఫార్మా సెక్టర్ పెరుగుతుంది, హైదరాబాద్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ సెక్టర్ హైదరాబాద్ పెరుగుతుంది, హెల్త్ సెక్టర్ హైదరాబాద్ పెరుగుతుంది, సెమీ కండక్టర్ ఐటీ హైదరాబాద్ పెరుగుతుంది, తెలంగాణ పెరుగుతుంది. ఇంకెక్కడ నష్టం జరిగింది? రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ నుండి నిధులు రాబట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగినా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యలు మానుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుందని హితవు పలికారు శైలజానాథ్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొండి చేయి కంటే ఇంకా తక్కువ చేయినే చూపించింది. ఒక మాట చెప్పాల్సి వస్తే ఇన్సల్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా, రాజధాని నిర్మాణానికి గ్రాంట్ పట్టుకొని రావాల్సింది పోయి మీరు 20,000 కోట్లో 30,000 కోట్లో గ్రాంట్ రూపేనా మీ యొక్క ప్రభుత్వం నుంచి డబల్ ఇంజన్ సర్కారు నుండి, అట్లాగే మీరు ప్రేమించి మీరు పూజించే మోడీ గారి దగ్గర నుండి గ్రాంట్ తేవాల్సింది పోయి అప్పు తెచ్చుకునేకి పర్మిషన్ తెచ్చుకున్నారు మీరు. బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము బెయిల్ రద్దు చేయాలని ఎక్సైజ్ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. ఇప్పటికే జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టి టీడీపీ గూండాలు వీరంగం సృష్టించారు. ఇదే సమయంలో జోగి సోదరులు సాక్ష్యాలను ధ్వంసం చేస్తారంటూ కుట్రపూరితంగా టీడీపీ పిటిషన్ వేయించింది. ఏపీలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు జై భీమ్రావ్ భారత్ అధ్యక్షుడు జడా శ్రవణ్. అట్టడుగు స్థాయికి ఆంధ్రప్రదేశ్ వెళుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జడా శ్రవణ్. కష్టపడి చదువుకొని డిగ్రీలు సంపాదించినటువంటి విద్యావంతులందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూలీ నాలి చేసుకొని బతికేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందన్న విషయం మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాల్సినటువంటి బాధ్యత, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతున్నాను. సుప్రీంకోర్టులో సాక్షి టీవీకి ఊరట లభించింది. ఏపీ ఫైబర్ నెట్లో సాక్షి టీవీ ఛానల్ అక్రమ తొలగింపుపై వెంటనే విచారణ జరపాలని టీడీ శాట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12న సాక్షి టీవీ పిటిషన్ను విచారించనుంది టీడీ శాట్. అవసరమైతే సాక్షి టీవీ మళ్లీ సుప్రీంను ఆశ్రయించొచ్చని తెలిపింది కోర్టు. టీడీ శాట్ లేవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని వెల్లడించింది. చంద్రబాబు వచ్చాక సాక్షి టీవీ ఛానల్ను తొలగించింది ఫైబర్ నెట్. సాక్షి టీవీ ప్రసారం చేయొద్దని ఎంఎస్ఓలపై చంద్రబాబు సర్కార్ ఒత్తిడి తీసుకొస్తోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాఖాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా జరుగుతుంది. చంపావతి నది నుంచి పట్టపగలే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుక దందా మంత్రికి తెలిసే జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇసుక తవ్వేస్తూ ఉండడంతో నది మొత్తం గోతులమయంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, చంపా నది సమతుల్యతను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఫహీం ఖురేషీ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ముస్లింల పట్ల బీఆర్ఎస్ వైఖరి స్పష్టమైందంటూ మండిపడ్డ కాంగ్రెస్ నేతలు చిత్తశుద్ధి ఉంటే 24 గంటలలోపు కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తారా అని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేషనల్ అప్డేట్స్ చూద్దాం. లోక్సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మాజీ ఆర్మీ చీఫ్ నరవానే రాసిన ఒక ఆర్టికల్ ను చదివిన రాహుల్ గాంధీ చైనా సరిహద్దు డోక్లాం ఇష్యూ అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ ఆరోపణలపై అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పుస్తకం ఎక్కడుంది, దాని ప్రామాణికత ఏంటి అని ప్రశ్నించారు. రాహుల్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నడుపుతున్నారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర బడ్జెట్పై కేరళ కాంగ్రెస్ ఎంపీలు మండిపడుతున్నారు. బడ్జెట్లో కేరళకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ పార్లమెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు నేతలు నిరసన తెలిపారు. ఇది యాంటీ కేరళ బడ్జెట్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కనీస కేటాయింపులు చేయలేదని, కేరళపై మోదీ సర్కార్ వివక్షకు ఈ బడ్జెట్ నిదర్శనమని విమర్శించారు. కర్ణాటకలో విద్వేషపూరిత ప్రసంగాల కట్టడి బిల్లుపై వివాదం నెలకొంది. ఇప్పటికే ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన కర్ణాటక సర్కార్ ఆమోదం కోసం గవర్నర్కు పంపింది. అయితే దాన్ని ఆమోదించకుండా బిల్లును పెండింగ్ లో పెట్టారు గవర్నర్ థావర్చంద్ గెహ్లెట్. బిల్లును రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించారు. బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరాలను లేవనెత్తిన గవర్నర్ దీనిపై మరింత చర్చించాల్సి ఉందన్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ నేరాలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించేలా ఈ చట్టం తెచ్చింది కర్ణాటక ప్రభుత్వం. దీన్ని విపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. డీఎంకే బీజేపీపై విమర్శలు గుప్పించారు టీవీకే అధినేత విజయ్. తమిళనాడులో అవినీతి గద్దలను తరిమి కొట్టాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో టీవీకే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నేడు 3వ ఏడాదిలోకి ప్రవేశించింది విజయ్ పార్టీ టీవీకే. పార్టీ 3వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెన్నైలోని టీవీకే కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు విజయ్. టీవీకే శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తన మాటలతో వారిలో ఉత్సాహాన్ని నింపారు. పాకిస్తాన్ నుంచి వలస వచ్చి ఇక్కడే ఉండిపోయిన హిందూ దళితులకు ప్రభుత్వం ఇండ్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి కొంతకాలం క్రితం వలస వచ్చిన దళిత హిందువులు ఢిల్లీలో పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణికుడిపై వేడి కూర పడ్డంతో బాధితుడు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దానిపై విచారించిన ఫోరం ఇండిగోకు 25,000 రూపాయల జరిమానా విధించింది. 2024 మార్చిలో ప్రయాణికుడిపై వేడి కూర పడిన ఈ ఘటన జరిగింది. జమ్మూ కాశ్మీర్లో మంచు విపరీతంగా పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు వర్షం పర్యాటకులను కనువిందు చేస్తోంది. మంచులో ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్లు, ఇళ్లు, చెట్లను మంచు దట్టంగా కమ్మేసింది. ఎటు చూసినా శ్వేతవర్ణంతో పరిసర ప్రాంతాలు మెరిసిపోతున్నాయి. గత వారం రోజులుగా కాశ్మీర్లో నాన్ స్టాప్ గా మంచు వర్షం పడుతోంది. మంచు వర్షం పర్యాటకులకు ఆహ్లాదం, ఆనందాన్ని ఇస్తుంటే స్థానికులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. ఉష్ణోగ్రతలు మైనస్లోకి పడిపోవడంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ కరెన్సీ విలువ దూసుకు వెళుతుంది. ఆ వ్యాపారంలో ట్రంప్ కుటుంబానికి కనక వర్షం కురుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో డీల్ కుదుర్చుకోగా యుఏఈతో జరిగిన ఒప్పందం గురించి అంతర్జాతీయ మీడియా ద్వారా తాజాగా వెల్లడైంది. 2025లో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థతో యుఏఈలోని అబుదాబి రాజకుటుంబానికి చెందిన షేక్ తహనూన్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. $500 మిలియన్ 49% వాటా కొనుగోలు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. చైనాలో మరో 4గురికి మరణ శిక్ష అమలైంది. మయన్మార్ కేంద్రంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్లోని సభ్యులకు ఈ శిక్షను అమలు చేసినట్లుగా ఫెంజన్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు వెల్లడించింది. హత్యలు, టెలికాం మోసం, డ్రగ్ ట్రాఫికింగ్తో పాటు 6 చైనీయుల మరణానికి కారణమైనట్లుగా తేలటంతో గతేడాది కోర్టు ఈ శిక్ష విధించింది. ఆన్లైన్ మోసాలతో పాటు వివిధ కేసులు ఎదుర్కొంటున్న గ్యాంగ్లపై చైనా కొంతకాలంగా తీవ్ర చర్యలు తీసుకుంటోంది.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్లో పన్ను పోటుతో నిన్నటి స్పెషల్లో భారీ నష్టాలు మూటగట్టుకున్న సూచీలు బడ్జెట్లోని ఇతర అంశాలపై మదుపురులు దృష్టి సారించడంతో నేడు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 943.52 పాయింట్ల లాభంతో 81,666 వద్ద స్థిరపడగా నిఫ్టీ 253 పాయింట్ల లాభంతో 25,088 వద్ద ముగిసింది. గత కొంతకాలంగా ఆల్ టైమ్ హైక్ చేరిన బంగారం వెండి ధరలు గత 4 రోజుల నుంచి తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం బడ్జెట్ ఇన్వెస్టర్ల లాభాల కోసం షేర్లను విక్రయించడం ఈ ధరల పతనానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 7,410 రూపాయలు తగ్గి 1,53,170కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 6,800 రూపాయలు తగ్గి 1,40,400కు చేరింది. మరోవైపు వెండి ధరలు దిగొచ్చాయి. కిలో వెండి ధర 20,000 తగ్గి 3 లక్షలు పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. T20 వరల్డ్ కప్ లో భారత జట్టుతో మ్యాచ్ బైకాట్ చేయాలని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారం రేపుతోంది. ఎంపిక పద్ధతిన మెగా టోర్నీలో పాక్ జట్టు ఆడాలనుకోవటాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి తప్పుపడుతోంది. పాక్ ప్రభుత్వం ఆ దేశ బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో BCCI తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించింది. తాము ICC నిబంధనలను పాటిస్తామని, PCB చీఫ్ మొక్మిన్ నఖ్వీ మాదిరిగా పూటకో మాట రోజుకో విధంగా ప్రవర్తించడం తమకు తెలియదని BCCI పేర్కొంది.